ఆమెకు రాజకీయ వారసత్వం ఉందని ఇవ్వలే. కేవలం చదువుకున్న ఆడబిడ్డ, ఆదిలాబాద్ సమస్యల పట్ల అవగాహన ఉన్నది, మీ సమస్యల పట్ల కొట్లాడే తెగింపు పోరాటం ఉన్నది, మీ సమస్యల్ని పరిష్కరించే సత్తా ఉన్నది. ఇవాళ మీ తరపున కొట్లాడడానికి అత్రం సుగుణను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నియమించడం జరిగింది. ఇవాళ మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగం చేసుకునే టీచర్కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆనాడు ఖానాపూర్ నుంచి వెడుమ బొజ్జుకు టికెట్ ఇచ్చినాం. ఒక ఇందిరమ్మ ఇంట్లో ఉండే యువకుడికి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తాడని టికెట్ ఇచ్చినాం. మీరు పెద్ద మనసుతోని వెడుమ బొజ్జును ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకే ఇవాళ 24 గంటలు మీకు అందుబాటులో ఉండి ఈ ఆదిలాబాద్ ఆదివాసీల పట్ల, గిరిజనేతరుల పట్ల, వాళ్ళ సమస్యల పరిష్కారం పట్ల కొట్లాడుతున్నాడు. అట్లనే ఇవాళ అత్రం సుగుణను కూడా గెలిపించండి. రోజుకు 18 గంటలు మీకోసం కొట్లాడుతుంది, మీ సమస్యల పరిష్కారం కోసం నిలబడుతుంది. ఆనాడు కుమరం భీం రామ్జీ గోండు నుంచి మొదలు పెడితే ఈనాడు ఆదివాసీల వరకు ఈ సమస్యల పట్ల కొట్లాడే చిత్తశుద్ధి ఉన్నది. ఇక నా గురించి మీకు తెలుసు. నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఖానాపూర్లో ఉన్న ఇంద్రవెల్లి నుంచే మొదలుపెట్టిన. నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే మొదటి సంతకం ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని పర్యాటక కేంద్రంగా స్థలం కేటాయించి కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధికి నిధులు ఇచ్చిన. ఆనాడు 1981లో పోలీసు కాల్పుల్లో మరణించిన ఇంద్రవెల్లి అమరులకు వాళ్ళందరికీ ఇండ్ల పట్టాలు ఇచ్చినాం. ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చినాం. నాకు ఈ ఆదిలాబాద్ అంటేనే ఒక ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఈ ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇస్తా అని చెప్పిన. ఇప్పుడే మా విశ్వప్రసాదరావు గారు చెప్తున్నారు, ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కావాలి, ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కావాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే విద్యా అవకాశాలు ఉండాలి అని. తప్పకుండా మీ బ్రిడ్జులు కానీ, మీ ప్రాజెక్టులు కానీ, మీ విద్యాలయాలు కానీ, మీ కాలేజీలు కానీ రావాలి అంటే ఇవాళ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్నుకుంటే వచ్చిన పార్టీ. ఇది పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని చెప్పి మీకు నేను మాట ఇస్తున్నా. మరి మిత్రులారా, ఇవాళ మీ ప్రాంతంలో సిసిఐ ఉన్నది, సిమెంట్ ఫ్యాక్టరీ మూత పడ్డది. 10 ఏళ్ళు కేసీఆర్ పట్టించుకోలే, నరేంద్ర మోడీ ఆ పరిశ్రమ తెరవలే. ఇవాళ ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమ వస్తే ఈ ప్రాంత అభివృద్ధికి, చాలా మందికి ఉపాధికి, ఇవాళ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏ పార్టీ కూడా మీకేమి చేయలే. 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు, 10 సంవత్సరాలు రాష్ట్రంలో చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నాడు. కానీ మన ఆదిలాబాద్కు చేసింది ఏమీ లేదు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే అభివృద్ధి చేసి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేసి మాట ఇచ్చిన పార్టీ, మాట తప్పని పార్టీగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడ్డది. ముఖ్యంగా మిత్రులారా, మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. మా అక్కలీడ, మా పెద్దమ్మలు ఉన్నారు. ఆర్టీసీలో ఎక్కడికైనా వెళ్ళండి, అమ్మగారింటికి వెళ్ళండి, అత్తగారింటికి వెళ్ళండి, లేకపోతే నాగోబా జాతరకి వెళ్ళండి, లేకపోతే భద్రాచలం రాముల వారి తలంబ్రాలకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ఈ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అందించింది మన ప్రభుత్వం. ఇదే కాదు, 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి కట్టెలపై కష్టాల నుంచి ఆడబిడ్డలను బయట పడేయాలని 1200 రూపాయలు ఉన్న సిలిండర్ను ఇవాళ 500 రూపాయలకే పేదవాళ్లకు అందిస్తున్నాం. ఇదే కాదు, పేదవాళ్ళ ఇంటికి కరెంటు ఉచితంగా ఉండాలి. కరెంటు బిల్లులు చూసి మీ కళ్ళు తిరిగి కింద పడే పరిస్థితి ఉంటే 200 యూనిట్ల వరకు ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చి
ఇవాళ పేదల్ని ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాదు, ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ